హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. సాటర్డే ఎపిసోడ్లో ఏమేమి జరగబోతుంది, అలాగే ఎల్లో కార్డు రెడ్ కార్డు ఎవరెవరికి ఇచ్చారు, అలాగే నాగార్జున గారు ఎవరెవరికి క్లాస్ పీకడం జరిగింది, అలాగే ఎవరెవరిని మెచ్చుకున్నాడు, అలాగే గెట్ అవుట్ అనే వర్డ్ మనం ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో వినబోతున్నాము. గెట్ అవుట్ అనే వర్డ్ నాగార్జున గారు ఒక కంటెస్టెంట్ పైన వాడడం జరిగింది. సో ఎవరిపైన వాడిందని తెలియాలంటే మన వీడియో చూడండి, మీకే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అలాగే ఫ్రైడే ఓటింగ్ క్లోజ్ అయిన తర్వాత అఫీషియల్ ఓటింగ్లో ఎవరెవరు టాప్లో ఉన్నారో, ఎవరు ఫస్ట్ ప్లేసు, ఎవరు సెకండ్ ప్లేసు, ఎవరు థర్డ్ ప్లేస్ అనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టా ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవడం వల్ల బిగ్ బాస్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఎపిసోడ్ కన్నా ముందే మీకు తెలవాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. 100% మీకు జెన్యున్ అప్డేట్ అయితే వస్తుంటాయి. అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. సాటర్డే ఎపిసోడ్లో ఒకటి ఎలిమినేషన్ జరిగిందండి. ఆ ఎలిమినేషన్ కూడా దివ్యానికిత జరిగిందని చెప్పి ఇప్పుడే మనకు అది అప్డేట్ అయితే వచ్చింది. అలాగే ఇంకొక అప్డేట్ ఏంటంటే గెట్ అవుట్ అనే వర్డ్ నాగార్జున గారు సంజన గారిని అనడం జరిగింది. ఎందుకంటే సంజన గారు మండే నామినేషన్ జరిగేటప్పుడు సంజన వర్సెస్ రీతు చౌదరి వర్సెస్ కళ్యాణ్ పడాలా, డెమాన్ పవన్ వర్సెస్ కళ్యాణ్ పడాలా గొడవలు అయితే జరిగాయి. ఈ గొడవల్లో ఉన్నటువంటి అందరు కంటెస్టెంట్లకు నాగార్జున గారు చాలా గట్టి అయితే క్లాస్ పీకడం జరిగింది. ఎస్పెషల్లీ సంజన గారు మాట్లాడినటువంటి బూత్ వర్డ్లు, అలాగే ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి అంత బ్యాడ్గా మాట్లాడడం, అది కూడా నేషనల్ టీవీలో మాట్లాడడం నాగార్జున గారికి చాలా అంటే చాలా కోపం తెప్పించింది. చాలా గట్టిగా అయితే క్లాస్ పీకడం జరిగింది. ఆల్మోస్ట్ సంజన గారు ఏడ్చి నాగార్జున గారికి కూడా సారీ చెప్పడం జరిగింది. అలాగే రీతు చౌదరి కూడా సారీ చెప్పడం జరిగింది. సో నాగార్జున గారు సారీ చెప్పిన తర్వాత కొంచెం కూల్ అయ్యారని చెప్పి అప్డేట్ అయితే వచ్చింది. మొత్తానికి గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్ అని చెప్పి బిగ్ బాస్ సంబంధించిన గేట్లు కూడా ఓపెన్ అయ్యాయని చెప్పి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. సో సంజన గారు కూడా చాలా బాధపడ్డారంట, అరే అనవసరంగా మాట్లాడారని చెప్పి. అదేవిధంగా నాగార్జున గారు రీతు చౌదరి కూడా క్లాస్ పీకడం జరిగింది. ఇద్దరు నామినేషన్ టైంలో నువ్వు అసలు మధ్యలో ఎందుకు వెళ్ళావు, నువ్వు మధ్యలో వెళ్ళాల్సిన అవసరం ఏముంది, నువ్వు మధ్యలో వెళ్ళడం వల్లనే ఆ గొడవ పెద్దగా అయింది, నువ్వు అరవడం వల్లనే కళ్యాణ్ పడాలు కూడా అరిచారు, ఇద్దరు అరవడం వల్ల ఆ గొడవ ఎటో వెళ్ళిపోయింది, నువ్వు ఇంకొకసారి మధ్యలో వెళ్ళొద్దని చెప్పి రీతు చౌదరికి చాలా గట్టిగా క్లాస్ పీకర్ అని చెప్పి అప్డేట్ అయితే వచ్చింది. అదేవిధంగా ఇంకొక అప్డేట్ ఏంటంటే కళ్యాణ్ పడాలకు కూడా క్లాస్ పీకాడు. కళ్యాణ్ పడాలకు ఎందుకు క్లాస్ పీకాడు అంటే, ఒక అమ్మాయి పైన ఎలా పైకి వెళ్తావు, అలాగే అంత అగ్రెసివ్ ఎందుకు అవుతావు, అలాగే ప్రాపర్టీస్ని ఎలా తంతావు అని చెప్పి కళ్యాణ్ పడాలకు కూడా గట్టిగా క్లాస్ పీకాడు అని చెప్పి మనకైతే అప్డేట్ అయితే వచ్చింది. ఇంకో అప్డేట్ ఏంటంటే కళ్యాణ్ పడాల గొంతు పట్టుకుంటాడు డెమాన్ పవన్. అది కావాలని పట్టుకోలేదు, మనకు తెలుసులే. కానీ ఆ విషయంలో డెమాన్ పవన్ కూడా చాలా గట్టిగా అయితే క్లాస్ పీకడము జరిగింది. అదేవిధంగా ఎవరెవరిని మెచ్చుకున్నారంటే, ఫస్ట్ డెమాన్ పవన్ని మెచ్చుకోవడం జరిగింది. అంత బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా నువ్వు గేమ్ చాలా బాగా అని చెప్పి అప్రిషియేట్ చేసుకున్నారు. అదేవిధంగా క్యాప్టెన్ అయినందుకు కళ్యాణ్ పడాలకు మీ అమ్మగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు. సో మొత్తానికి చివరి క్యాప్టెన్ అయ్యావు, కంగ్రాచులేషన్ టు కళ్యాణ్ పడాలని చెప్పి కళ్యాణ్ని అయితే బాగా మెచ్చుకోవడం జరిగింది. సో ఇంకా అదేవిధంగా తనుజ గారికి ఒక చిన్న క్లాస్ పడడం జరిగింది. అదేవిధంగా రిమైనింగ్ ఉన్న కంటెస్టెంట్లందరికీ ఎవరు గేమ్ ఆడారు, ఎవరు గేమ్ ఆడలేదని చెప్పి నార్మల్గా అయితే మెచ్చుకోవడం అయితే జరిగింది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ యొక్క లీక్స్. అదేవిధంగా అఫీషియల్ ఓటింగ్లో ఎవరు టాప్లో ఉన్నారో, ఎవరు సెకండ్ పొజిషను, ఎవరు థర్డ్ పొజిషను, ఎవరు ఓటింగ్ ఎలా ఉందని ఒకసారి ఆలోచిస్తే మనకు అఫీషియల్లో ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉందని మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే, కళ్యాణ్ పడాల ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేసు తనుజ, థర్డ్ ప్లేస్ ఇమాన్యుయల్, ఫోర్త్ ప్లేస్ డెమాన్ పవన్, ఫిఫ్త్ ప్లేస్ బర్నీ, సిక్స్త్ ప్లేస్ సంజన, సెవెంత్ ప్లేస్ సుమన్, ఎయిత్ ప్లేస్ దివ్యానికిత. సో టోటల్ ఈ 8 కంటెస్టెంట్లో ఓటింగ్ ఆర్డర్ అనేది ఇలా ఉంది మనకు వచ్చిన అప్డేట్ ప్రకారము. సో వీళ్ళలో డబుల్ ఎలిమినేషన్ ఉంటే దివ్యానికిత, సంజన గారు, సుమన్ శెట్టి, వీళ్ళ ముగ్గురిలో ఇద్దరైతే 100% ఎలిమినేట్ అవుతారు. మనకు వచ్చే అప్డేట్ ప్రకారం అయితే సాటర్డే ఎపిసోడ్లో దివ్యానికిత ఎలిమినేషన్ అని చెప్పి, సండే ఎపిసోడ్లో సుమన్ శెట్టి అలాగే సంజన గారు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని ఎలిమినేషన్ చేయాలని చెప్పి బీబీ టీం ఆలోచిస్తున్నట్లు మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇలాంటి కొత్త అప్డేట్ నేను ఎప్పటికప్పుడు అందిస్తాను. అదేవిధంగా మీ అనాలిసిస్ ప్రకారము దివ్య ఎలిమినేషన్ ఫేర్ అనుకుంటున్నారా, లేకపోతే సంజన ఎలిమినేషన్ ఫేర్ అనుకుంటున్నారా, లేకపోతే సుమన్ శెట్టి ఫేర్ అనుకుంటున్నారా, వీళ్ళు ముగ్గురుట్లో డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు ఎలిమినేషన్ కావాలి, ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు కావాలనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే మీ అనాలిసిస్ ప్రకారము 12 వారాల గేమ్ చూసిన తర్వాత బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ ఎవరైతే బాగుంటుంది, లేకపోతే కళ్యాణ్ అయితే బాగుంటుందా, లేకపోతే తనుజ్ అయితే బాగుంటుందా, లేకపోతే ఇమాన్యుయల్ అయితే బాగుంటుందా అనేది కింద కామెంట్ పెట్టండి. ఈ ముగ్గురుట్లో ఎవరైనా కూడా 100% హిస్టరీ క్రియేట్ చేసినట్లే. ఎందుకంటే కళ్యాణ్ పడాల గెలిస్తే మనలో ఒకడు గెలిచినట్లు, అంటే కామన్ మ్యాన్ గెలిచినట్లు. అదేవిధంగా తనుజ గెలిస్తే
ఒక లేడీ సెలబ్రిటీస్ గెలిచినట్లు, అది కూడా డైరెక్ట్ సీజన్. ఓటీటీ సీజన్లో బిందు మాదే గెలిచింది కానీ డైరెక్ట్ సీజన్లో ఇంతవరకు లేడీ కంటెస్ట్ గెలవలేదు. లేడీ కంటెస్ట్ గెలిచినట్లు అవుతుంది. ఒకవేళ ఇమాన్యుయల్ గెలిస్తే ఒక కమెడియను బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయినట్లు అవుతుంది. ఎందుకంటే ఈ జరిగినటువంటి 9 సీజన్లో ఇంతవరకు కమెడియన్ అయితే గెలవలేదు. ఆ హిస్టరీ ఇమాన్యుయల్కి ఉంటుంది. సో ఓవరాల్గా మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో, ఎవరు విన్నర్ అవుతారు అనేది కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.